వాయిసెస్ అన్న, నా పేరు రాజిరెడ్డి, రాజ్ న్యూస్ రిపోర్టర్ని. హుజురాబాద్ ఎన్నికల ఇన్ఛార్జిగా హరీష్ రావు ఉన్నారు. దళిత బంధు ఇవ్వకపోతే నవంబర్ 4 నుంచి అమలు కాకపోతే నా పేరు మార్చుకుంటా అని హరీష్ రావు అన్నారు. నవంబర్ 4వ తారీఖు అయిపోయింది. మరి హరీష్ రావు నువ్వు పేరు మార్చుకుంటా అంటారు కదా, ఏ పేరు పెట్టుకోమని చెప్తారు? ఒకటి. రెండు, రాష్ట్రంలో అరిష్ట పాలన కొనసాగుతుంది అంటున్నారు. ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వచ్చినప్పుడు కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు కానీ డైవర్ట్ స్కీమ్ పెడతా ఉంటారు. మరి ఈసారి ఏమన్నా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఏమన్నా కనబడుతున్నాయి? ఎందుకంటే మీరు 20 సంవత్సరాల నుంచి కేసీఆర్ని దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఆయన సైకాలజీ మీకు తెలుసు కదా. ఈ రెండింటి మీద చెప్పండి. ఒక మాట మాత్రం స్పష్టం. కేసీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, అందులో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడినా వాళ్ళ మాటలు తెలంగాణ సమాజం నమ్మే స్థితిలో లేదు. వాళ్ళు పూటకొక మాట మాట్లాడతారనేటువంటి భావన వచ్చేసింది. కాబట్టి వాళ్ళు పేరు మార్చుకుంటారా? ఇప్పుడు ఇంతెందుకు ముఖ్యమంత్రి గారే అవసరమైతే తల నరుక్కుంటా తప్ప మాట తప్పనని చెప్పిండు. నరుక్కున్నాడా? దళితుడు ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా అని చెప్పి నరుక్కున్నాడా ముఖ్యమంత్రి గారు? ఇట్లా అనేకం ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అర్థమైపోయింది. అంటే బిగినింగ్లో ఏమనుకుంటా అంటే ఏదో ఎమోషనల్గా ఉద్యమంలో మాట్లాడిన అనుకుంటున్నారు. కానీ నిజ జీవితంకి వచ్చిన తర్వాత, ప్రాక్టికాలిటీకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు ఎట్లా పనిచేస్తారో అసలు హరీష్ రావు ఏ ట్రబుల్ షూటర్ అని చెప్పి మాట్లాడతారో, హరీష్ రావు ఉద్యమంలో గొప్పగా పనిచేసినది మాట్లాడతారో, హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా, వీళ్ళ అసలు రూపం తెలిసిపోయిందని చెప్పి ప్రజలు భావిస్తాను. ఒక హుజురాబాద్ ప్రజలకు కాదు, హుజురాబాద్ ప్రజలకు ప్రత్యేకంగా తెలుసు ఎట్లా బెదిరించిండ్రు, ఎట్లా ప్రలోభ పెట్టిండ్రు, ఎట్లా దౌర్జన్యం చేసిండ్రు, ఎట్లా దొంగ ఓట్లు వేయించుకున్నారు, ఎట్లా రకరకాల చేసిందో వాళ్ళకి తెలుసు ప్రత్యేకంగా. కానీ మొత్తం తెలంగాణ తెలిసింది వాళ్ళ. అందుకని వాళ్ళ గురించి నేను మాట్లాడడం బాగుండదు. అది వాళ్ళ విజ్ఞత వదిలిపెడతా. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యమంత్రి గారిని ఎవరు చేయాలనేది ప్రాంతీయ పార్టీలలో వారసత్వంగా వాళ్ళు చేసుకుంటారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా దీంట్లో సీనియారిటీని బట్టో లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళ దాన్ని బట్టి నిర్ణయించే ఆస్కారం ఉండదు. మరి ఏం చేస్తారో ముఖ్యమంత్రి గారు చేస్తే తప్ప నేను మారుస్తారా అనేది వాళ్ళకి సంబంధించింది. మూడవ అంశం ఏంటంటే, ఒక్కటి మాత్రం సత్యం, వీళ్ళు ఎన్ని రకాల ఇప్పుడు ఈ మాటలు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఏం మాట్లాడినా తెలంగాణ నమ్మడానికి సిద్ధంగా లేదు. గుర్తుపెట్టుకోండి, అయిపోయింది, గాన్ కేసు. వీళ్ళు ఏదో ఇట్లా ఈ రేపటి తిరుగుతా, ఎల్లుండి తిరుగుతా, ఏం తిరిగినా వీళ్ళది ఒక్క వ్యవసాయం మీదనే గిన్ని కుప్పిగంతులు వేసిన తర్వాత ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లది ఉన్నది. ఇప్పుడు సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఉన్నది ఏమన్నారు, మన అసెంబ్లీ చర్చలు పెట్టించి అక్కడ బాగా ప్రచారం చేసుకోవాలి, హుజురాబాద్ రిఫ్లెక్ట్ కావాలని చెప్పి పెట్టుకున్నారు. ఏమన్నారు, ఎవరి జాగాలలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారని అన్నారు. ఇచ్చిందా? ఇప్పటివరకు చేసిందా చెప్పండి? ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు, ఇచ్చిందా చెప్పండి? అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తారు తప్ప, ఓట్ల కోసమే పనిచేస్తారు తప్ప ప్రజల కోసం, ప్రజల జీవితాల్లో వెలుగు దింపడానికి కోసం పనిచేయడానికి సజీవ సాక్ష్యం కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.